థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. దేవుని చే అత్యధికంగా ప్రేమించబడుచున్న ప్యారడైజ్ రిఫార్మ్డ్ చర్చ్ సంఘమునకు నేను ఆహ్వానము పలుకుతున్నాను. అందరికీ క్రీస్తు నామంలో నేను శుభములు పలుకుచున్నాను. प्रभु पैराडाइज चर्च को अति प्रिय प्रेम करते हैं और हम सब पैराडाइज रिफॉर्म्ड चर्च को आह्वान कर रहे हैं, वेलकम बोल रहे हैं. ఇప్పుడు మనము కీర్తనలు 41వ అధ్యాయము మనం ధ్యానం చేద్దాము. अभी Psalms 41 हम लोग देख रहे हैं. కీర్తనలు 41వ అధ్యాయంలో మరి ఇది మొత్తము కీర్తనలు ఆలోచిస్తే అన్ని కీర్తనలు కలిపేసి మరి 150 కీర్తనలు ఉండగా అవి 5 భాగములుగా విభజింపబడ్డాయి. अभी हम इस सारे कीर्तन सैम्स देखने पर सारे इनको 5 भाग में विभाजित कर सकते हैं. మొదటి భాగమేమో మొదటి అధ్యాయం నుంచి మరి 41వ అధ్యాయం వరకు ఉంటే हम पहली कीर्तन से 41 तक हम देखने पर మరి రెండవ స్కందము, దీని స్కందములని కూడా అంటారు, మరి హిందీలో ఏమంటారో తెలియదు కానీ ఇది స్కందం, 5 స్కందాలుగా. స్కందము అంటే బుక్, స్కందము అంటే బుక్. మరి రెండవ స్కందము 42 నుంచి 72 వరకు. हम लोग पहली कीर्तन से 41 तक देखने पर पहली बुक बोलते हैं, उसके बाद 41 से दूसरी बुक कहा जाता है. మూడవ స్కందమేమో 73వ అధ్యాయం నుంచి 89వ వచనం, 89వ అధ్యాయం వరకు. మూడవ స్కందము, మూడవ బుక్ 73, 73 నుంచి 89 వరకు. और तीसरी बुक 73 से लेकर हम लोग 89 तक हम देखते हैं. అండ్ నాలుగవ స్కందము, నాలుగవ బుక్ ఎక్కడి నుంచి అంటే 90వ అధ్యాయం నుంచి 106వ అధ్యాయం వరకు, 90th Psalm to 106 Psalm. 90 से 106 तक हम लोग फोर्थ बुक देख रहे हैं. ఐదవ స్కందము ఏంటంటే 107 నుంచి 150 Psalm వరకు. पांचवा बुक हम लोग देखते हैं 107 నుంచి 107 से 115. యా, 107th Psalm నుంచి 150th Psalm వరకు మరి ఐదవ స్కందముగా చెప్పబడుతున్నది. అయితే మరి ఇప్పుడు మనము చేరుకున్న అధ్యాయం ఏంటిదంటే మొదటి స్కందము యొక్క చివరి భాగము 41వ కీర్తన. तो हम लोग अभी ध्यान कर रहे हैं कि पहली पुस्तक 41 तक पहली पुस्तक का ध्यान हम लोग कर रहे हैं. సో కీర్తనలు మరి ఇది ఈ మొదటి స్కందములో చివరి భాగమైన ఈ కీర్తన మరి మొట్టమొదటిగా ధన్యత అనే వచనంతో, అనే పదముతోటి స్టార్ట్ అవుతుంది. బ్లెస్డ్ ఈజ్ హీ అని. पहली पुस्तक हम लोग देखने से ये 41 तक हम लोग धन्यता का बारे में हम लोग देख रहे हैं. यहाँ पर ఈ మొదటి స్కందంలో మొదటి అధ్యాయము మరి మొదటి అధ్యాయము కూడా బ్లెస్డ్ అనే వర్డ్తో స్టార్ట్ అవుతుంది. చివరి అధ్యాయము కూడా బ్లెస్డ్ అనే వర్డ్తో ముగిసిపోతుంది. इसमें पहली अध्यायन भी आशीर्वाद के बारे में देखने पर धन्यता के बारे में देख रहे हैं, और दूसरी अध्यायन भी देखने पर भी आशीर्वाद धन्यता के बारे में हम लोग देख रहे हैं. ఇక్కడ ధన్యుడు అని ఉంది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని ఉంది. హిందీలో ఎట్లా ఉంది బ్రదర్? हिंदी में हम लोग देखने में धन्यता, धन्य है करके हम लोग देख सकते हैं इसमें. సో మరి ఇంకొక విషయంలో కీర్తనలు 32వ అధ్యాయం చూస్తే మొదటి వచనము, कीर्तन हम लोग 32 में पहली वचन हम लोग देखने पर वहाँ पर కీర్తనలు 32వ అధ్యాయం చూస్తే అక్కడ కూడా మొదటి వచనము ధన్యత గురించి చెప్పబడింది. कीर्तन 102 में भी पहली वचन हम लोग देखने पर भी धन्यता के बारे में लिखा हुआ है. Blessed is he whose transgression is forgiven. कोई भी हिंदी में पढ़ सकते हैं. सैम्स हिंदी में के पास है उसमें. Blessed is he whose transgression is forgiven and whose sin is covered, and blessed is the man to whom the Lord does not impute iniquity, and in whose spirit there is no guile. సో ధన్యత వచనములు ఈ 41వ అధ్యాయములలో, మొదటి నుంచి 41వ అధ్యాయములో
మూడు అధ్యాయములు ధన్యత గురించి చెప్పబడ్డవి. మొదటి అధ్యాయమేమో దుష్టుల మార్గమున నడువక, పాపుల మార్గమున కూర్చుండక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అక్కడ ఆ ధన్యత. ఇక్కడ 32వ అధ్యాయంలో మరి పాపములు క్షమించబడ్డవాడి యొక్క ధన్యత. पहले अध्याय में हम लोग देखने पर यहाँ पर मूर्ख के मार्ग में ना चलना और उनके साथ ना बैठने के वचन हम लोग देख सकते हैं। మరి ఇక్కడ మూడవసారిగా 41వ కీర్తనలో మరి ఇక్కడ కూడా మరి ధన్యత వచనం ఏంటిదంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని చెప్పబడింది. गरीब के पास ऊपर प्रभु उनके दृष्ट रखते हैं करके यहाँ लिखा हुआ है। మొదటి ధన్యత వాక్యము ప్రకారము నడిచిన వాడు ధన్యుడు, దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అనేది మొదటి ధన్యత. అయితే पहली आशीर्वाद वचन या धन्यता वचन यहाँ पर देखने पर मूर्ख के मार्ग में ना चलने के लिए बारे में लिखा हुआ है। మరి రెండవ ధన్యత పాపములు క్షమించబడటం అనేది రెండవ ధన్యత. 32వ కీర్తన. दूसरे आशीर्वाद हम लोग क्या देखते हैं, मैंने 32 सैम्स में हम लोग देखने से हमारा पाप को क्षमा करने चीज़ यहाँ पर देखते हैं। మూడవ ధన్యత ఏంటి అంటే ఆ యొక్క ఖచ్చితమైన రుజువులతోటి ఆ పశ్చాత్తాపమునకు తగిన ఫలము కనబడేది. हम लोग तीसरे ये धन्यता और आशीर्वाद के बारे में क्या देखने, मतलब हमारे पाप को क्षमा करने के प्रूफ्स इसमें हम लोग देखते हैं। సో వాక్యములో నడిచే ధన్యత, వాక్యములో నడిచినందుకు మన పాపములు క్షమించబడే ధన్యత, పాపములు క్షమించబడిన ధన్యత కలిగిన తర్వాత మరి ఆ పశ్చాత్తాపమునకు తగిన ఫలములు ఫలించుడి. ఫలము అనేది విశ్వాసి యొక్క జీవితంలో కనబడే ధన్యత. మూడు ధన్యతలు. यहाँ पर हम लोग तीन आशीर्वाद और तीन धन्यता के बारे में देख रहे हैं। पहली धन्यता क्या देख रहे हैं कि मूर्ख के मार्ग में ना चलना। दूसरी चीज़ हम लोग यहाँ पर देखते हैं कि जिसके पाप को क्षमा किया जाता है वो एक धन्यता के रूप में हम लोग यहाँ देखते हैं। तीसरी धन्यता में यहाँ पर पाप को क्षमा करने का स्पष्टता या जो प्रूफ हम लोग देखते हैं। ये तीन धन्यता, तीन आशीर्वाद इस वचनों में हम लोग देख रहे हैं। ఈ 41వ అధ్యాయంలో మొత్తం 13 వచనాలు ఉన్నవి. इस कीर्तन 41 में पूरे 13 वचन है। ఈ 13 వచనాలని మనము 4 భాగాలుగా విభజించవచ్చు. इस 13 वचन 13 वचन को हम लोग 4 भागों में विभाजित कर सकते हैं। మొదటి 3 వచనాలు ఒక భాగం అయితే पहली 3 वचनों को एक भाग जैसे देखते हैं। 4 నుంచి 9వ వచనం వరకు మరొక భాగము, 4 से 9 तक हम लोग एक भाग देखते हैं। 10వ వచనము ఒక భాగము, 10వ వచనము ఒక భాగము, आखिर वचन 13 वचन को एक भाग जैसे देखते हैं। तीसरा भाग మూడవ భాగము, 11 నుంచి 13 వరకు 4వ భాగము, 11 और 12 ये 2 वचनों को हम लोग 11, 12, 13 11, 12 और 13 4 वाला भाग हम लोग देखते हैं। फोर्थ वन ఫోర్త్ సెక్షన్. అయితే మొదటి 3 వచనాలు కూడా ఏం చెప్తున్నాయంటే బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆ స్టేట్మెంట్ ఆఫ్ బ్లెస్సింగ్ అనేది అక్కడ చెప్పబడుతుంది. पहली भाग में हम लोग देख रहे हैं कि पाप को क्षमा करना हम लोग यहाँ पर देख रहे हैं। పాప్ కో క్షమా కర్నా और బీదలను కటాక్షించడం, और गरीब पर भगवान के दृष्टि रखना। ఆమేన్. ఎస్. ఆ మొదటి 3 వచనాలు కూడా మరి బీదల పట్ల కనికరించే వాళ్ళని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు అన్న విషయం చెప్పబడింది. गरीबों को कैसे भगवान आशीर्वाद करता है करके इस वचन में हम लोग देख सकते हैं। 4 నుంచి 9వ వచనం వరకు ఆ యొక్క దయ, దేవుని యొక్క దయ
దయ కోసము గోజాడడం అనేది మనం చూస్తూ ఉన్నాము. हम लोग 4 से 9 वचनों तक भगवान के निकट गरीब किस प्रकार प्रार्थना करता है हम लोग देखते हैं। అందులో ఉన్న పెయిన్ ఎట్లాంటిదో కూడా మనం చూస్తూ ఉన్నాము 2వ సెక్షన్లో. इसमें किस प्रकार के हमारे हृदय में कष्ट रहता है हम लोग देखते हैं। తర్వాత మరి 10వ వచనం అనేది ప్రేయర్గా ప్రేయర్గా చూస్తూ ఉన్నాము 10వ వచనంలో. 10 वाला वचन में हम लोग प्रार्थना देखते हैं। 11 నుంచి 13 వరకు ఏం చెప్తున్నామంటే అక్కడ బ్లెస్సెడ్నెస్ గురించి చెప్పబడుతుంది. 11 से 13 तक हम लोग आशीर्वाद के वचन देखते हैं। ఆశీర్వాద్ అండ్ థ్యాంక్స్ గివింగ్. आशीर्वाद और कृतज्ञता हम लोग देखते हैं। ఈ అధ్యాయం అంతా కూడా ये पूरे अध्ययन में भगवान के दया के बारे में हम लोग देखते हैं। మరి ఇదే దయ గురించి మరి దీన స్థితి గురించి యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. और इसी दया और दीन स्थिति के बारे में प्रभु हमसे बात करते हैं। మత్తయి 5వ అధ్యాయము 7వ వచనం చదువుతారా ఎవరైనా? मत्थई सुसमाचार में 5 और 9 वचन में देख सकते हैं हम लोग। మైక్లో చదవండి. కనికరం 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము కలవారు ధన్యులు, వాళ్ళు కనికరము పొందుదురు. అట్లాగే మత్తయి 25వ అధ్యాయము 34 నుంచి 36వ వచనం వరకు. इसी प्रकार मत्थई 25 अध्याय में हम लोग देखेंगे। మత్తయి 25 34వ వచనం నుంచి 36వ వచనం వరకు. అప్పుడు 34 से 35 तक. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగుంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగుంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. మరి కీర్తనలు 40వ అధ్యాయంలో నేను గుంటలో పడి ఉన్నప్పుడు దేవుడు నన్ను డైరెక్ట్గా ఏ విధంగా సహాయం చేశాడో, మరి 41వ అధ్యాయంలో నేను ఇప్పుడు ఇతరులకు సహాయం చేయాలి అన్న దృక్పథం ఇక్కడ తీసుకురాబడుతుంది. हम कीर्तन 40 में देखते हैं, जब हम लोग गड्ढे में मैं पड़ा तो मुझे कैसे बाहर निकाले, इस चीज़ में हम लोग देखें। 41వ కీర్తన అనేది 40వ కీర్తన యొక్క ఎక్స్టెన్షన్గా తీసుకోవచ్చు. और 40 के कीर्तना से 41 वाला उसका एक्सटेंशन हम लोग देखेंगे। మరి 40వ కీర్తనలో చివరగా ఏం చెప్పబడింది? 17వ అధ్యాయంలో 17వ వచనంలో कीर्तन 40 में 17 वचन में हम लोग क्या देखते हैं? ఐఎమ్ పూర్ అండ్ నీడీ అని చెప్పబడింది. నేను శ్రమల పాలై దీనుడనైతిని అని చెప్పబడింది. 17 में हम लोग देखने पर Yet the Lord thinketh upon me. मेरे ऊपर प्रभु देखते हैं, मेरे को प्रभु देखते हैं, ये बात हम लोग నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. मैं परेशान में जब था, प्रभु मेरे को देख रहे हैं, इस वचन को हम लोग यहाँ पर देखते हैं। మరి ఇప్పుడు నేను ప్రభువు దగ్గర నుంచి నేను సహాయం పొందినప్పుడు అదే సహాయము కష్టంలో ఉన్నవారికి నేను కూడా చూపించబద్ధుడనై ఉన్నాను. मैं किस प्रकार परेशान में था, तभी मेरे को प्रभु हेल्प किए थे। इसी प्रकार जब कोई भी भाई बहन परेशान में थे रहने पर मैं भी उनको जाकर हेल्प करना चाहिए। మనము ఎవరికైనా ఎప్పుడైనా అవసరము ఉన్న వారికి, అవసరం కావాల్సిన వారికి ఇప్పటి వరకు ఎవరికైనా హెల్ప్ చేసిన మూమెంట్స్ ఉన్నాయా మన లైఫ్లో? हमारा ज़िंदगी में कभी भी हम जाकर जो भी परेशान में थे, जो भी ट्रबल में थे, उनको जाकर हम लोग सहाय किए हैं क्या, हेल्प किए हैं क्या? నిన్ననే మనం చెప్పుకున్నాము, నిన్న రాత్రి
వ్యక్తికి నా పొరుగువాడిని హెల్ప్ చేయడం అవసరము, కానీ నా పొరుగువాడికి హెల్ప్ చేసే ముందు నేను దేవునితో సరిచేయబడాలి. దేవుని చేత నేను కృప నాకు అందించబడితే నేను కూడా ఇతరులకు అదే కృప నేను పంచగలుగుతాను. हम लोग कल ही वचन में देखे थे कि मेरे बाजू में जो रहता है, मेरे पास में जो रहता है, जब भी भगवान मेरे पर कृपा दिखाते हैं, मेरे पर दया दिखाते हैं, मैं भी अपने बाजू वाले भाई को या बहन को दया दिखाना चाहिए. మరి సహాయం చేయవలసిన ఆవశ్యకత పరిస్థితి ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. और मैं किसी और को किस प्रकार साझ करना चाहिए, हेल्प करना चाहिए, इस वचन में हम लोग నాకు देखेंगे. ఇంకా చిన్న పిల్లలు మా పిల్లల్ని నేను ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఎంతగా ఏడ్చారో నాకు తెలుసు. मैं अपने बच्चों को स्कूल में ज्वाइन करने पर मेरे बच्चे कितने रोए थे मेरे को मालूम है. ఇద్దరు కూడా నేను ఆ వీడియోస్ కూడా తీశాను. నేను అది ఎప్పటికీ నేను చూస్తూ ఉంటాను. అయితే మరి ఆ పిల్లలని స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళు నా చేత పట్టుకున్నప్పుడు అంతవరకు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే స్కూల్ లోపలికి వచ్చేసి వాళ్ళని తీసుకెళ్లారో అప్పుడు నాకు హెల్ప్ కావాలి అని ఎంతగా ఏడ్చారో ఆలోచించండి. मैं अपने बच्चों को वीडियो निकाला था जब मैं स्कूल में भेजा रहा था. पहली बार स्कूल में जब मैं ज्वाइन किया था, जब मेरा हाथ जब तक बच्चों लोग पकड़कर मैं स्कूल में ले जा रहा था तब तक उन लोग खुशी से गए थे. जब भी मेरा अपना बच्चों का हाथ में छोड़ दिया तब बच्चे रोने लगे थे. अभी तक मेरे ये बात याद आता है. పిల్లల పక్షంలో ఆలోచిస్తే, పిల్లల పొజిషన్లో ఉండి ఆలోచిస్తే వాళ్ళు ఎటు చూసినా కొత్త వ్యక్తులు, టీచర్స్, కొత్త స్టూడెంట్స్, కొత్త ఫ్రెండ్సే. కానీ అప్పటిదాకా ప్రతిరోజు అమ్మ నాన్న వచ్చి చూసేవాళ్ళు ఇక ముఖాలు కనబడే వాళ్ళకి. और हम बच्चों के ओर देखकर सोचने से बच्चों लोग को इस प्रकार समझ में आता है, वहाँ के टीचर, मैडम, स्कूल प्रिंसिपल यही दिखाई देता है, लेकिन स्कूल में माँ बाप याद दिखते नहीं हैं. మరి అట్లాగే మరి సడన్గా మనము ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్లో ఎవరైనా రోడ్డు మీద చనిపోయి రోడ్డు మధ్యలో అక్కడే పడిపోతే ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు మనము గమనిద్దాం. कभी भी हम लोग रोड के कोई भी आदमी एक्सीडेंट में होकर गिर जाता है तो उस व्यक्ति के स्थान में रहकर हम सोच, చుట్టూ చూస్తే ఎవరి దారిన వారు వెళ్ళిపోతా ఉన్నారు. चारों ओर देखने पर सब कोई छोड़कर चले కానీ जाते నాకు हैं. సహాయం చేయడానికి ఎవ్వరూ రావట్లా. मेरे को हेल्प करने के लिए, साझ करने के लिए एक भी आदमी नहीं आ रहा है. ఇప్పుడు కేవలం నేను పైకి చూడాల్సిందే. कि उस समय में सिर्फ ऊपर भगवान की ओर देखना అట్లాగే चाहिए. యోసేపును గుంటలో వేశారు వాళ్ళ అన్నలు. उसी प्रकार యోసేపు को अब उनके भाई एक गड्ढा में डाल दिए. మరి ఇర్మియాను కూడా అక్కడ గుంటలో వేశారు. और उसी प्रकार इर्मिया को भी ये गड्ढा में डाल ఆ दिए. నీళ్లు లేని గుంటలో వేశారు. ఇవన్నీ మనం చదివాము. पानी जिसमें नहीं रहता उस गड्ढा में इर्मिया को डाले, ये सब हम लोग पढ़े हैं. అప్పుడు నాకు ఎవరొచ్చి నాకు సహాయం చేస్తారు అన్న ఎదురు చూపు ఎట్లా ఉంటుందంటే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. तभी मेरे को उस गड्ढा में जब मैं रहता हूँ तो मुझे कौन इस गड्ढे से बाहर निकालता है करके मैं इंतजार करता हूँ. ఆ సమయంలో నిన్ను రక్షించడానికి, నీ కోసం ప్రార్థన చేయడానికి, నీ పిల్లల కోసం ప్రార్థన చేయడానికి ఎవరైనా ఒక వ్యక్తి నీకు సహాయకారిగా పంపిస్తే ఆ వ్యక్తి ఆల్మోస్ట్ ఆ దేవుని యొక్క దూతగా నీకు కనపడతారు. उस समय में उस गड्ढे में हम जब गिर जाते हैं, हम कोई भी आकर मेरे को बाहर निकालता है करके हम लोग देखने समय कोई भी आदमी को हमारे लिए भेजने पर उस आदमी निकालने के लिए हम लोग देखते रहते हैं, इंतजार करते हैं. కానీ వీటన్నిటి విషయాల కంటే మరి దారుణాతి దారుణమైన విషయం ఏంటి అంటే ప్రస్తుతం మణిపూర్లో చోటు చేసుకుంటున్న విషయాలు. और ये सारे चीज़ सुनने पर इससे भी भयंकर चीज़ है कि मणिपुर के बारे में हम लोग सोचने पर बहुत ही भयंकर चीज़ है ये. మరి అక్కడ ఉన్న క్రైస్తవులను, క్రైస్తవ సంఘాలను పూర్తిగా నాశనం చేశారు. अब वहाँ पर हम लोग देखते थे क्रिश्चियन ब्रदर और सिस्टर्स को पूरे नाश कर दिए हैं. మరి అక్కడ ఉన్న స్త్రీలను కూడా వివస్త్రలను చేసి ఊరేగింపుగా నడిపిస్తా ఉన్నారు. और वहाँ पर हम लोग स्त्री को देख रहे हैं तो उनको व्यवस्था कपड़े निकाल कर नंगे बाहर देख रहे हैं हम लोग. మరి ఆ స్త్రీ యొక్క ఎంత బాధపడి ఉంటుందో మనము అదే ప్లేస్లో నన్ను నేను ఊహించుకోవాలి అక్కడ.
और उस समय में वो बहन और स्त्री किस प्रकार सोचती है, उसका परेशान कैसे होती है, हम लोग सोचने पर बहुत ही दुख होता है। కానీ అక్కడ మాత్రము సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదే. और उस मणिपुर में उसको साज करने के लिए, हेल्प करने के लिए उस दीदी को और बहन को कोई आगे ही नहीं आया। మరి బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అయితే మరి అదే బీదలను మరి దారుణంగా చంపినవాడు మరి ఎంత ఘోరాతి దేవుని యొక్క శాపమునకు. और यहाँ पर हम लोग देखने, यहाँ पर बाइबल में हम देखते हैं गरीब को भगवान का दृष्टि रहता है। हम लोग देखें तो मणिपुर में उस प्रकार और भयंकर परिस्थिति से हम लोग जाने पर जो भी उसको इतना कठिनाई दे रहे हैं, परेशान कर रहे हैं, उनके बारे में भगवान को क्रोध, వారందరూ కూడా దేవుని ఉగ్రతకు పాత్రులగుతారు. और जो भी इतना परेशान कर रहे हैं मणिपुर भाई बहनों को, वो सब पर भगवान के क्रोध और गुस्सा आता है। అయితే మరి అటువంటి ఘోరాతి ఘోరమైన క్రియ అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు పాత్రలు అవుతారని చెప్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. अभी वो ये सारे चीज हो गए, हम लोग देख रहे हैं, लेकिन अब तुम पाप में है बोलने से क्या होता అంటే है? వాళ్ళ పోయిన మానవు తిరిగి వస్తుందా? ఇప్పుడు ఈ నెల రోజుల తర్వాత ఒక్కొక్కరుగా అయ్యో ఇట్లా చేసి ఉండాల్సింది కాదు, నేను బాధపడుతున్నాను అని ఒక్కొక్కరుగా ఏదో పై మాటగా అంటున్నారు. अभी हम लोग देख रहे हैं हर कोई अरे ऐसे नहीं होने से अच्छा होता था, ऐसे नहीं करना चाहिए करके बोल रहे हैं, लेकिन ये सब हो गया है, अभी बोलने से क्या फायदा? ఇక్కడ ఒక వచనం చూస్తే మరి వారు చూడు 6వ వచనంలో ఏమని చెప్పిందంటే, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. మరి తర్వాత వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు. यहाँ पर 6 वाला वचन में हम लोग देखने पर जब यहाँ पर कोई देख कर आता है, उसका हृदय पाप से भरा हुआ है, वो झूठ बोलने वाला है करके लिखा है। మరి ఈ వాళ్ళ విషయంలో ఏదో పైకి మంచిగా మాట్లాడతారేమో, కానీ వాళ్ళ లోపట హృదయంలో మాత్రము చావాలనే ఉంది. हम लोग देखते हैं कि इन लोग ऊपर में ही बाहर में अच्छे बात करते हैं, लेकिन उनके हृदय में पूरा भयंकर पाप से भरा हुआ है। 6వ వచనంలోనే ఉంది, and if he comes to see me he speaks vain words. यहाँ पर 6 वाला वचन में हम लोग देख रहे हैं, यहाँ जो देखने के लिए आता है इसका हृदय पाप से भरा हुआ है। His heart gathers iniquity to itself. इसका हृदय पाप से भरा हुआ है। When he goes out he tells it. ये बाहर जाकर ये बोलता है। ఇక్కడ ఫస్ట్ ఏమో హీ కమ్స్ టు సీ మీ అని ఉంది, దాని తర్వాత హీ గోస్ అవుట్ అని ఉంది. ఫస్ట్ ఏంటి? హీ కమ్స్ టు సీ మీ అని ఉంది అంటే 6వ వచనంలో నా ప్రాణ కావున, నేను ఎక్కడో ఉన్నాను, 41వ అధ్యాయము 6వ వచనం, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల, అంటే ఇప్పుడు మోడీ వచ్చేసి అయ్యో నేను దానిని అట్లా అయినందుకు నేను చింతిస్తున్నాను అని పై మాటగా చెప్పాడు. అది పై మాటగానే చెప్పాడు అంతే. ఇట్లా జరిగినందుకు చింతిస్తున్నాను అని అనగానే అతని హృదయంలో నొచ్చుకొని అన్నాడా? పై మాటగా చెప్పాడా? అతను పై మాటగానే అన్నాడు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. అతను అబద్ధమాడుతున్నాడు. ఎందుకు అబద్ధమాడుతున్నాడు? నీకు ఈరోజు గుర్తొచ్చిందా? నెల రోజుల నుంచి జరుగుతూ ఉంటే నీకు ఈరోజు గుర్తొచ్చి నీకు ఆ స్త్రీలను దారుణంగా మరి అట్లా బాధ పెట్టినందుకు మరి ఇప్పుడు మరి మోడీకైనా లేకపోతే మరి బీజేపీ వ్యక్తులకైనా ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు మేము చింతిస్తున్నాము అంటే అది వాళ్ళ నిజమైన బాధనా? అది ये सब हो जाने के बाद यहाँ सारे भयंकर परिस्थिति से गए हैं, इतने मणिपुर में इतने सारे हो जाने के बाद, सब कुछ खो जाने के बाद, सारे भयंकर चीज होने के बाद मोदी अभी आकर ऐसे ना होने से अच्छा होता था. And when he goes out he tells it. When he goes out అంటే చూడవచ్చినప్పుడు మాత్రము నీకు నచ్చేటట్టుగా మాట్లాడతారు. అయ్యో ఇట్లా అయిందా, నీకు నా నుంచి ఏమైనా హెల్ప్ కావాలా, నేను చేస్తా అని అంటారు. రాజకీయ వ్యక్తులు అట్లాగే అంటారు, ఎస్పెషల్లీ ఇప్పుడు జరిగిన మణిపూర్లో జరుగుతున్న వాళ్ళకి. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాడు ఇంకా ఎప్పుడు తెస్తాడు అని అడుగుతారు. यहाँ वचन में हम लोग देख रहे हैं 6 वाला वचन में उसको देखकर उस आदमी को जो पसंद आता वो बात बोल रहा है, लेकिन उसके మరి 5వ వచనంలో అదే ఉంది కదా, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు, వారు ఎప్పుడు చచ్చును అని అంటున్నారుగా. और 5 वाला वचन में बोल रहे हैं कि मेरे शत्रु
ఎప్పుడు చచ్చిపోవును, मेरा शत्रु कब मर जाएगा करके यहाँ पर लिखा हुआ है। వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చూస్తూ ఉన్నారు. ये यहाँ से कब चले जाएगा करके लिखा हुआ है। ఆ, ఎందుకంటే మరి ఆ, ఆ, ఎందుకంటే మరి అక్కడ వాళ్ళకి ఆ చనిపోతే చూడాలన్నదే వాళ్ళ సంతోషమై ఉన్నది అక్కడ. क्योंकि उन लोग मर जाने से ही इनको खुशी होती है। సో ఆ విషయాల గురించి మనం ముఖ్యంగా మరి మణిపూర్ విషయాల గురించి మనము ప్రార్థన చేయాలి. मणिपुर के बारे में हम लोग प्रार्थना करना चाहिए। అయితే మళ్ళీ మనం మొదటి వాక్యం మరి ఉపోద్ఘాతముగా ఇంట్రడక్షన్ పరంగా మనము చెబితే మనము ఈ 13 వచనాలలో మరి మొదటనేమో దీనులను కటాక్షించువాడు ధన్యుడు అని చెప్పబడింది. पहली वचन में देख रहे हैं कि प्रभु का दृष्टि गरीब के पर रहता है। మరి తర్వాత ఇప్పుడే మనము 6, 7, 5, 6 వచనాలలో ఆ యొక్క శత్రువులు వచ్చేసి మాట్లాడినప్పుడు అదంతా వేషధారణ అని కూడా మనం చూసాము. और 5 और 6 में हम लोग देखते हैं जब शत्रु आकर देखता है सब अब नकली और वेश धारण है करके हम लोग देख रहे हैं। మరి తర్వాత 10వ వచనంలో దావీదు యొక్క ప్రార్థన చూస్తున్నాము. 10 वाला वचन में हम लोग देख रहे हैं दावीद का प्रार्थना देख रहे हैं। మరి 11 నుంచి 13 వచనాలలో థ్యాంక్స్ గివింగ్ దేవునికి వందనాలు చెల్లించడం అనేది మనం చూస్తున్నాం. 11 और 13 से हम लोग देखते हैं भगवान को कृतज्ञता और थैंक्स देना। మరి ఇక్కడ మొదటి వచనంలో 7 విషయాలు చెప్పబడ్డాయి. प्रथम से 7 तक 7 चीज बोला गया है। మొదటి 3 వచనాలలో 7 విషయాలు చెప్పబడ్డాయి. प्रथम 3 वचन में 7 चीजें बताया गया है। ద లార్డ్ విల్ డెలివర్ హిమ్ విమోచిస్తాడు, అదొకటి. भगवान इनको विमोचन करेंगे। ద లార్డ్ విల్ డెలివర్ హిమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. भगवान इन कठिन परिस्थिति से इनको डिलीवर करते हैं करके लिखते हैं। विमोचन करके लिखते हैं। తర్వాత ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ హిమ్, और भगवान उनको साज करेंगे। and then preserve his life, keep him alive. और भगवान उनके जिंदगी को बचाएंगे। తర్వాత మరి bless him in the land అని అంటున్నాడు. और उनके जगह में उनको भगवान आशीर्वाद करेंगे। తర్వాత not surrender him to the desire of his foes అని అంటున్నాడు. not surrender him to the desire of his foes. 41st నీ దేవుడు ఏమైనా 41 కదా, ఒక్క నిమిషం బ్రదర్. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు అని అంటున్నాడు. और शत्रुओं को मैं उनके हाथ में नहीं छोड़ूंगा। తర్వాత మరి సస్టైన్ హిమ్ ఆన్ హిస్ సిక్ బెడ్ అని అంటున్నాడు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. ఎన్నో వర్స్? 3వ వచనం. రోగశయ్య మీద. और तीसरी वचन इस प्रकार लगे, जब वह व्यधि से मरे सजे पर पड़े हो, जब यहोवा उसे संभालेगा तो रोग में से उसको पूरा बिछाने के उलाट कर ठीक करेगा। 7వ విషయము ఏంటంటే మరి స్వస్థపరుస్తావు, నీ హెల్త్ కూడా రిస్టోర్ చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. और 7 वाला वचन में देखने से उसको विरोध उसे मरे सब बारी मिलाकर विरोध से उसको बचाता है और उसका ఓకే. మరి ఒకసారి తెలుగులో 7 విషయాలు మళ్ళీ చెప్తున్నాను. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, మొదటిది. రెండవది యెహోవా కాపాడి బ్రతికించును, కాపాడటము. రెండవ విషయం యెహోవా కాపాడుతాడు. మూడవ విషయము యెహోవా బ్రతికిస్తాడు, మూడవ విషయము. నాలుగవ విషయము యెహోవా మరి అతనిని ధన్యుణ్ణి చేస్తాడు, నాలుగవ విషయము. ఐదవ విషయం ఏంటిదంటే శత్రువుల ఇచ్చకు వానిని అప్పగింపడు. ఆరవ విషయం ఏంటిదంటే మరి రోగశయ్య మీద దేవుడు అట్టి వానిని ఆదరిస్తాడు. ఏడవ విషయం ఏంటి అంటే ఆ రోగము కలుగగా వానిని స్వస్థపరుస్తాడు. 7 విషయాలు ఇక్కడ ధన్యతతో కూడి ఉన్నాయి.
7 चीजें यहाँ पर देखे हैं, भगवान के आशीर्वाद से भरकर हैं ये। ఓకే, మరి ఈ 7 విషయాలు ఎవరికి వస్తాయి? और ये 7 चीज किसको आते हैं? 7 ధన్యతలు ఎవరికి కలుగుతాయి? ये 7 आशीर्वाद किसको आएंगे? ఎవరైతే కష్టములో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారో వాళ్లకు మాత్రమే కలుగుతాయి. किसको आता है मने जो भी कष्ट काल में रहने पर उन्हें साज करने से, उन्हें हेल्प करने से उसको आता है। మరి ఈ మరి ఇక్కడ మరి ఇక్కడ దావీదు విషయంలో అయితే మనం ఆలోచించినట్లయితే, यहाँ पर हम लोग दावीद के बारे में सोचने पर దావీదు జీవితంలో ఎన్నో హెచ్చుతగ్గులు ఉన్నాయి. दावीद के जिंदगी में बहुत सारे कठिनाइयों से गए हैं। మొట్టమొదట దావీదును చంపాలని సౌలు రాజు చూశాడు. साउल महाराजा वहाँ पर दावीद को मारने के लिए प्रयत्न किए। అసలు దావీదుకి అంతకంటే ముందు అసలు దావీదుకు అసలు ఎవ్వరు కూడా శత్రువులు లేరు. इससे पहले दावीद को कोई शत्रु ही नहीं थे। అప్పుడు సుబుద్ధితో ఉన్నాడని చదివాము. तभी सुबुद्धि से थे बोल के हम लोग पढ़े। ఆయన సుబుద్ధితో మరి వివేకముతో మరి ఉన్నప్పుడు ప్రజలందరూ ఆయనను ప్రేమించారంట. उस प्रकार सुबुद्धि से रहने पर सारे प्रजा उनको अच्छा पा रहे थे। కానీ ఎప్పుడైతే దేవుడు దావీదుతో ఉన్నాడని తెలిసినప్పుడు, जब भी भगवान दावीद के साथ रह रहे हैं करके मालूम होने पर సౌలు ద్వేషించడం స్టార్ట్ చేశాడు. तभी साउल दावीद को द्वेष करना शुरू किए। అంటే నీకు శత్రువులు ఎట్లా కలుగుతారు? तो शत्रु कैसे होते हैं? నువ్వు దేవుని వాక్యమును కరెక్ట్గా నిర్వహిస్తే, నిర్వచనం కరెక్ట్గా పాటిస్తే, लोग शत्रु कब होते हैं? जब हम वाक्य के अनुसार जब चलेंगे तभी लोग हमारे शत्रु हो जाते हैं। ఖచ్చితంగా శత్రువులు మనకి तभी निश्चय ही हमको शत्रु होंगे। మరి అక్కడి నుంచి అయిందా? అక్కడి నుంచి అక్కడ వరకే ఆగిందా? సౌలు నుంచి ఏం చేశాడు? సౌలు తన సైన్యము కూడా దావీదును ద్వేషించేటట్టు చేశాడు సౌలు. तब हम लोग देखने से उस समय से साउल के प्रजा भी दावीद को अच्छा नहीं पाए। మరి అది ఒక విషయంగా ఆలోచిస్తే, ఇంకొక విషయంగా నా వ్యక్తిగత పాపములు కూడా ఉంటవి. सिर्फ यही चीज नहीं, अब हमारे जिंदगी के व्यक्तिगत पाप भी रहते हैं। నా వ్యక్తిగత పాపముల వల్ల నేను దేవునికి నా వెన్ను చూపించిన విషయాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. मेरे जिंदगी के पाप के कारण ही मैं भगवान के ओर मुड़ जाता हूँ, भगवान के खिलाफ मुड़ जाता हूँ। మరి దేవుణ్ణి వ్యధపెట్టి బాధ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. और मैं भगवान को कई बार मैं दुख लेके आता हूँ और उन भगवान को ही मैं कई बार रुलाने के समय भी होता है। నువ్వు చేసిన పాపములను బట్టి, అంటే అక్కడ దావీదు చేసిన పాపములను బట్టి, और यहाँ आप करने के पाप बोलने से, दावीद करने के पाप से దేవుడు దావీదును కూడా శిక్షించవలసి వచ్చింది. भगवान दावीद को भी शिक्षा दिए थे। మరి దావీదును ఏ విధంగా శిక్షించాడు? और दावीद को किस प्रकार शिक्षा दिए? తన సొంత కుమారుడైన అబ్షాలోము और उसके बेटा अबशोलोम దావీదును ఓడించి తను మరి తన తండ్రినే ద్వేషించాడు. और अबशोलोम उसके पिता दावीद को ही अच्छा नहीं पाए। మరి ఇక్కడ 9వ వచనంలో చూస్తే, और यहाँ पर 9 वचन हम लोग देखने पर ఈ 9వ వచనం ఏం చెప్తుంది? 9వ వచనము, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు, मेरे प्रेम मित्र जिस पर मैं भरोसा रखता था, जो मेरी रोटी खाता था, उसने भी मेरे वर्धन लाता उठाई है। నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను, నన్ను తన్నుటకై मेरे को मारने के लिए తన మడిమెనెత్తెను. उसने भी विरोध लाता उठाए है। ఎవరి గురించి చెప్పబడింది ఈ వాక్యము? ये किसके बारे में कहा गया है? చెప్తారా? बताएंगे क्या?
ఎవరి గురించి చెప్పబడింది ఈ వాక్యం? ये किसके बारे में बताया गया है? 9వ వచనం. 9 वाला वचन. బ్రదర్ నిన్నే అడిగేది. 9వ వచనం ఎవరి గురించి చెప్పబడింది? విక్టర్, ఎవరైనా? 9వ వచనం ఎవరి గురించి చెప్పబడింది? నా సొంత ఏంటి ఇక్కడ 9వ వచనము, నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేశాడు. నాతో ఎవరైతే భోజనం చేశారో వాళ్ళ మడిమెను నా మీద ఎత్తారు అని చెప్పబడింది. నేను దావీదు విషయం మాట్లాడుతున్నానే. యూదా అని సిస్టర్ చెప్పారు, కానీ ఇక్కడ కరెక్ట్, కానీ ఇది దావీదు విషయం కదా. ఇక్కడ దావీదు విషయం మాట్లాడుతున్నా. ఇంకా నేను మొదట దావీదు గురించి చెప్పి దాని తర్వాత దావీదు ప్లేస్లో ప్రవచనాత్మకమైన క్రీస్తు గురించి కూడా ఇంకా నేను చెప్పాల్సి ఉంది. అయితే మరి దావీదుని మడమ మీద కొట్టినట్టుగా తనతో భుజించి తనను మోసం చేసిన వ్యక్తి ఎవరు? సౌలా? ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు విషయంలో. నేను దావీదు విషయం అడుగుతున్నా. లేదే, కాదు. నా మిత్రుడు అని అంటున్నాడు కదా. నా మిత్రుడు కాదు, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేశాడు, నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను. ఓకే, సో అది ఆలోచించండి. అది ప్రతి సండే ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను, కానీ అసైన్మెంట్స్కి రెస్పాన్స్ అయితే రావట్లేదు. ఇప్పటికి 3 సండేస్. ఫస్ట్ అసైన్మెంట్ జెనసిస్ 3:16 గురించి అడిగాను. సెకండ్ అసైన్మెంట్ ఏమో ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ అనే విషయం అడిగాను. మరి ఇక్కడేమో మరి దేవుడు అందరినీ దావీదు అందరినీ చంపేసేయండి, అటువంటి వారిని అందరినీ నాశనం చేయండి అని చెప్పారు. మరి అట్లాంటి అసైన్మెంట్స్ అన్నిటికీ మీరు చెప్పాలి. ఇప్పుడు ఇది కూడా మరి దావీదును మరి భోజనము చేసి తనను మోసపరిచిన వ్యక్తి ఎవరో కనుక్కొని చెప్పండి. యోనతాను మోసం చేసిన వాడు ఎట్లా అవుతాడు? ప్రియుడు. దావీదు ఒక భార్యనా? దావీదు భార్య కాదు. దావీదు ఎవరు? బాత్షెబా, మీకాలు. దావీదు భార్య మీకాలు కాదు. అబిగయలు కాదు, అహినోము కాదు. సో వీరందరి విషయం, ఎందుకంటే ఇవన్నీ ఆలోచించాలి. ఏదో చదువుకొని ఏదో కంప్లీట్ చేసామో అయిపోవడం అనుకోవడం కాదు. నిజంగా నేను అందుకే ఎంత స్లో అయితే అంత స్లోగా వెళ్తున్నా. వర్డ్ బై వర్డ్ ఎక్స్పోజిషన్ వెళ్తున్నా. మనము ఏదో కంప్లీట్ చేసామో అని చెప్పుకోవడంలో అతిశయపడేది ఏమీ లేదు మనకు అర్థం కాకపోతే. సో దావీదును ఇక్కడ మోసం చేసింది ఎవరు? మీకు ఈజీగా దొరుకుతుందండి. ఇది జస్ట్ మీరు సమయల్ గ్రంథం చదివేస్తే మీకు దొరికిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ నేను ఇక్కడ చెప్తా ఉంటే ఏమవుతుందంటే ఈ రెడీమేడ్గా అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. మనము ఆర్ వి డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్ ఇన్ రీడింగ్ ద వర్డ్ ఇస్ రియలీ అ క్వశ్చన్ మార్క్ టు మీ. సో ప్లీజ్ రీడ్ ద వర్డ్. ఓకే, సో విల్ కమ్ బ్యాక్. యోవాబు కాదు. ఓకే, అయితే మరి ఇక్కడ కష్టంలో ఉన్న వ్యక్తికి ఏ విధంగా సహాయం చేశారు? ఎవరు? దావీదు అనే విషయం చూడాలి. ఓకే, మనం మొదటిగా దావీదు గురించి ఆలోచిద్దాము, దాని తర్వాత క్రీస్తు గురించి ఆలోచిద్దాము. కీర్తనలు 40వ అధ్యాయం అట్లాగే ధ్యానం చేసాం మనం. మొదట దావీదు గుంటలో పడితే పైకి ఎట్లా బండ మీద నిలిపాడు, అక్కడ కూడా 7 విషయాలు చూసాం మనం. ఓకే, అక్కడ కూడా 7 విషయాలు చూసాం కీర్తనలు 40వ అధ్యాయంలో కూడా. అది 40th వర్స్ కదా. 40th వర్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఇంక్లైన్ టు మీ. కీర్తనలు 41వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే హీ ఇంక్లైన్ టు మీ, తర్వాత హీ హర్డ్ మై క్రై, తర్వాత హీ బ్రాట్ మీ అప్ అవుట్ ఆఫ్ అ హారబుల్ పిట్ అండ్ అవుట్ ఆఫ్ ద మైరీ క్లే
and then he set my feet upon a rock and then established my steps and he put a new song in my mouth. ఇన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ కూడా. సరే, మనం ఇప్పుడు మళ్ళీ మొదటి వచనంకి వద్దాం. బ్లెస్డ్ ఈస్ హీ హూ కన్సిడర్స్ ద పూర్. यहाँ पहली वचन में हम लोग देखते थे బీదలను కటాక్షించువాడు ధన్యుడు. जो गरीब के बारे में सोचता है वो धन्य है. మరి బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటే ఈ మొదటి వచనం మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు. इस वचन को हम लोग यहाँ ध्यान करेंगे. దావీదు ఏ విధంగా సహాయం చేశాడు ఇక్కడ బీదలకి? दावीद यहाँ पर किस प्रकार దావీదు బీదలకి సహాయం చేసి తను దేవుని నుంచి ఆ ధన్యతలు పొందుకొని ఇలా ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఈ ధన్యతలు వస్తాయి అని చెప్తున్నాడు. दावीद किस प्रकार गरीबों को सहायता करके धन्यता भगवान के आशीर्वाद पाए, उस प्रकार ही दावीद इस कीर्तना को लिख रहा है. जो भी गरीबों को सहाय करेगा, हेल्प करेगा, उसको भी भगवान के दया और आशीर्वाद आता है. మరి మనం తొందరగా మనం మొదటి సమూయేలు 30వ అధ్యాయంకి చూద్దాము. प्रथम शामिल फर्स्ट शामिल 30వ అధ్యాయము 30 में మొదటి సమూయేలు 30వ అధ్యాయంకి వెళ్తే మరి మొదటి 2 వచనాలు చదువుతారా? దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరసాలలోనికి కొనుపోబడి ఉండుటయును చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఓకే సిస్టర్, చాలు సిస్టర్, ఇక్కడ ఈ వచనాలు చదువుదాం. మరి ఇక్కడ గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వాళ్ళకి చంపలేదు, కానీ వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట. ఇది చదువుతుంటే మణిపూర్ విషయం గుర్తు రావట్లే? ये पढ़ने पर मणिपुर के बारे में याद नहीं आ रहा है. మరి అక్కడ ఉన్న ఆడవాళ్ళనందరినీ కూడా మరి చెరపట్టి మరి ఎట్లా కాల్చబడి ఉండుట, తమ భార్యలను కుమార్తెలను కుమారులను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి. इसी प्रकार मणिपुर में भी वहाँ के स्त्रियों को जलाकर और बच्चों को भी जलाकर देखते हैं हम लोग. మరి అటువంటిప్పుడు దావీదు ఎట్లా చేశాడు? ఇక్కడ దావీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చూడంగానే వాళ్ళతో ఏం చేశాడు? వాళ్ళని చూసి వాళ్ళ దుస్థితిని చూసి అయ్యో అని ఫస్ట్ ఏడ్చాడు. వాళ్ళు ఎట్లాగైతే వాళ్ళ కష్టం చూసి వాళ్ళు ఏడ్చారో, నీ కష్టమే నా కష్టము, నీ కష్టంలో నేను ఉంటా అని దావీదు వాళ్ళతో ఏడ్చాడు. और दावीद उनका व्यापत्ति और नष्ट और के समय में देखकर उनके साथ जिस प्रकार दावीद रोए हैं और उनके साथ ये वो बारे में हम लोग देख रहे हैं. మరి ఎవరికైనా సహాయం చేస్తే ఎట్లా అంటే, రోడ్డు మీద ఎవరికైనా సహాయం చేస్తే మనం కొంత డబ్బులు ఇచ్చేసి తినిపో అని చెప్పి మనం వెళ్ళిపోతాము. और रोड पर जो भी परेशान में रहते हैं उनको हम लोग कुछ पैसे देकर साझ करके चले जाते हैं. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? लेकिन यहाँ पर दावीद क्या कर रहे हैं? నీ విషయం ఏంటి? కూర్చో, ఫస్ట్ నువ్వు కూర్చొని నీ కష్టం అంతా నాకు చెప్పు అని ఏడుస్తా ఉన్నాడు. लेकिन यहाँ पर क्या देख रहे हैं कि दावीद उनसे बात करके आपका क्या परेशान है, अब बोलो, बैठो यहाँ पर. నువ్వు చేయలేని పని ఏంటో చెప్పు, నేను నీకు చేసి చూపిస్తానని అంటున్నాడు. दावीद यहाँ पर बोल रहा है आप क्या नहीं कर सकते हैं, आपको क्या संकटी है, मेरे को बोलो, मैं करता हूँ करके बोल. మరి మణిపూర్లో జరుగుతున్న ప్రతి ఒక్క క్రైస్తవుడి విషయం నాకు ఎంతో బాధగా ఉంది. और मणिपुर के बारे में हम लोग सोच रहे थे, हर क्रिश्चियन के बारे में वहाँ परिस्थिति देखने पर मेरे को बहुत ही दुख हो रहा है. అది ఇప్పుడు కేవలం స్త్రీ సమస్య అని కాదు, లింగ భేదముల మాత్రమే కాదు, స్త్రీ ఒక్కరే అని కాదు, మగవాళ్ళైనా మరి స్త్రీలైనా ఇరువురిని ఎంతో కఠినంగా అక్కడ శిక్షించారు.
वहाँ पर सिर्फ स्त्री ही नहीं, पुरुष हर किसी को, बच्चे स्त्री पुरुष सबको ही परेशान किया हुआ परिस्थिति को हम लोग देख रहे हैं। మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఎవరము అక్కడికి వెళ్ళి వాళ్ళ దుఃఖకరమైన పరిస్థితిని తెలుసుకొని వాళ్ళతో కూర్చుండి వాళ్ళ కష్టాలలో పాలు పంచుకొని నీతో నేను ఉంటాను, వాళ్ళకి ఆకలి ఉంటే నేను నీకు అన్నం పెడతాను, నీకు కూడు గుడ్డ ఇస్తాను అని ఎవరము మనం వెళ్ళలేని పరిస్థితి ఉంది మరి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి విషయంలో। अभी ये सारे चीज सोचने पर अभी कौन वहाँ पर मणिपुर में जाकर मणिपुर के बिलीवर्स वहाँ पर क्रिश्चियन बिलीवर्स के पास जाकर उनके परिस्थिति देखकर बातें करके आपको क्या परेशान हुए, आपको खाना नहीं है क्या, आपके पास वस्त्र नहीं है कि ये सारे अच्छा बुरे बात करने के लिए उनको समझाने के लिए कौन जा सकता है। మరి ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు కష్టంలో వెళుతున్నారంటే క్రీస్తును నమ్ముకున్నందుకే కదా। ये सारे कठिनाइयों से मणिपुर के बिलीवर्स क्यों जा रहे हैं बोलने से उन लोग यीशु मसीह को माने हैं, प्रभु को माने हैं, इसलिए। మరి వాళ్ళు పడిన బాధల్లో మనం ఒకంత కూడా పడలేదు। उन लोग जिस कठिनाई से जाए उसमें से थोड़ा भी हम लोग उसी कठिनाई से नहीं మనము వెళ్ళగలిగే పరిస్థితి ఉండి సహాయం ఇక్కడి నుంచి చేయగలిగే పరిస్థితి ఉంటే గనక మనం తప్పకుండా చేయాలి। हम लोग यहाँ से रहकर उनको कुछ भी सहायता कर सकते हैं तो निश्चय ही करना पड़ेगा हमें। ఇంకా సహాయం చేయకముందే దావీదు వారితో కూర్చొని బిగ్గరగా ఏడుస్తా ఉన్నాడు। सिर्फ उनको सहायता करना ही नहीं, यहाँ पर दावीद जी उनके साथ बैठकर उनके साथ रो रहे हैं। నీ బాధనే నా బాధ అని చెప్పుకుంటున్నాడు అక్కడ। वहाँ पर दावीद जी को देखने पर आपके दुख ही मेरा दुख है। మరి తమ భార్యలు కుమార్తెను చెరలో కొనిపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుట శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చాడంట దావీదు। यहाँ पर देखने पर उनके भाई बहन और माता स्त्री पुरुष मर जाने पर देखकर कितना रोया बोलने से रोने के लिए आंसू भी उनके पास नहीं, इतना रोने के जैसे यहाँ पर देख रहे हैं। మరి 5వ వచనంలో చూస్తే దావీదు ఇద్దరు భార్యలను కూడా వారు చెరలోకి తీసుకెళ్లారు। 5వ వచనంలో యెజ్రెయీలురాలైన అహీనయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి వాళ్ళు దావీదు యొక్క ఇద్దరు భార్యలను కూడా పట్టేసి తీసుకెళ్లారు। అది దావీదు చూచి మరి ఏంటి, దావీదు మిక్కిలి దుఃఖపడేను అంట, మిక్కిలి దుఃఖపడేను। పైన బిగ్గరగా ఏడ్చాడు, శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చాడు, ఇక్కడనేమో మిక్కిలి దుఃఖపడేను అని చెప్తున్నాడు। दावीद के दोनों ही स्त्री को ले जाने पर वो चीज देखकर बहुत ही दुख हुए थे। అక్కడ మరి నెక్స్ట్ వచనం ఏమనుంది, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను। వాట్ అ బ్యూటిఫుల్ వర్డ్స్। నీ ఇద్దరు భార్యలు కూడా చెరలోనికి కొనిపోబడ్డారు, నీ చుట్టూ ఉన్న నీ జనాంగం అంతా కూడా మరి కష్టంలో ఉంటుంది। అప్పుడు మరి దావీదు అంత డిస్ట్రెస్లో దావీదు మరి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు। दावीद के दोनों ही पत्नी वहाँ पर जेल में जाने पर वो सारे चीज़ खो जाने के बाद भी बहुत ही दुख होकर उस समय में प्रभु को देखकर संतुष्ट हुए करके यहाँ हम लोग देख रहे हैं। This is a pattern for us. This is an example for us. This is a very exemplary situation. और ये चीज़ हमको एक मॉडल के जैसे रहता है और इस चीज़ को देखकर हमको एक सीख मिलना चाहिए। దావీదు ఎలాగైతే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో మనకు మన కష్టములు వచ్చినప్పుడు మనము కూడా దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి। किस प्रकार दावीद विपत्ति के समय, किस प्रकार दावीद समस्या में कठिनाइयों में जाने के समय यहोवा के ओर भगवान के ओर देखकर और खुशी हुए थे, हम भी उसी प्रकार भगवान के ओर देखकर खुशी होना चाहिए। మరి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్న తర్వాత చేసిన మొట్టమొదటి క్రియ ఏంటి? और यहोवा के ओर देखकर हम लोग खुशी होने पर और पहली चीज क्या किए थे? ఏం చేశాడు దేవుడు?
भगवान ने क्या किए? దావీదు యెహోవాకు ప్రార్థన చేశాడు. दावीद भगवान को प्रार्थना किए। 8వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందవు అని సెలవిచ్చాడు యెహోవా దేవుడు. और यहाँ पर 8वां में देख रहे हैं तो सब निश्चय ही मैं आपको सहायता करूंगा करके यहाँ पर हम लोग देखते हैं। సో ఫస్ట్ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్న తర్వాత యెహోవాకు మొరపెట్టి విచారణ చేయగా, ఏమని విచారణ చేశాడు? ఇప్పుడు నేను వాళ్ళని వెళ్ళి తరమాలా వద్దా మీరు చెప్పండి అని యెహోవాను అడిగి దేవుని కాన్ఫర్మేషన్ తీసుకొని తను ముందుకెళ్తున్నాడు. और भगवान को प्रार्थना करके भगवान ने जो चीज बोला है उस चीज के प्रकार ही आगे दावीद మరి 400 మందిని తీసుకువెళ్ళారు. और 400 लोगों को दावीद आगे ले जाने देखते हैं हम लोग। మరి ఆ 400 మందిలో మరి 200 మంది చాలా మరి నిస్సహాయులై పూర్తిగా ఏ బలము లేని వారుగా ఉన్నారు. और उस 400 लोग में 200 लोग बलहीन होकर और हो जाने पर 10వ వచనంలో దావీదును 400 మందిని ఇక తరుముచూ పోయిరు గాని ఆ 200 మంది అలసట పడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. ఓకే, సో 200 మంది వీక్గా ఉన్నారు. और 200 लोग वहाँ पर बहुत ही बलहीन हो गए थे वहाँ पर। మరి 26వ వచనంలో మరి అక్కడ కాదు, నేను ఇప్పుడే వచనం చెప్తాను. ఇక్కడ ఒక్క నిమిషం అయితే. సో డేవిడ్ వెంట్ 11వ వచనంలో చదవండి సిస్టర్. అట్లా సో ఆ శత్రువులను తరిమే ప్రాసెస్లో అక్కడ ఒక వ్యక్తిని కలిశారు, ఐగుప్తుని కలిశారు. చదవండి 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాని తోడుకుని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానము లేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెల్లను వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు నువ్వు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకుడైన ఒకరికి దాసుడినైతిని. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. మేము దండెత్తి కెరీతీయుల దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకుని సిక్లాగును కాల్చివేసితిమని చెప్పాను. ఆ దండును కలుసుకున్నటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాడిని అడగగా, వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకున్నటకు నీకు దోవ చూపుదునెను. చాలు సిస్టర్. అయితే ఆ శత్రువులను తరుముచుండగా ఒక ఐగుప్తీయుని కలుసుకొని, మరి ఐగుప్తీయుడికి ఆకలి 3 రాత్రులు 3 పగలు తినకుండా ఉన్నప్పుడు మరి ఆ పీస్ ఆఫ్ కేక్ అనేది ఇచ్చి, తర్వాత నీళ్ళు ఇచ్చి అతనితో కూర్చొని మాట్లాడి, మరి ఆ శత్రుదండు ఇంకా ఎక్కడుందో చెప్పు అని ఆయన ద్వారా తెలుసుకొని ఆ శత్రుదండునంతటినీ కూడా మరి చుట్టుముట్టి మొత్తం పూర్తిగా దావీదు వాళ్ళని నాశనం చేశారు. 17 కాదు 17వ వచనంలో చూస్తే, 17వ వచనంలో దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్పించుకొనిన వాడు ఒకడును లేకపోయాను. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరి దావీదు ఈ విధంగా మరి సహాయం చేశాడు.
అందరికీ. हम लोग देखने पर दावीद इस प्रकार से उन सबको हेल्प किए थे, साज किए करके हम लोग यहाँ देख रहे हैं. మరి ఇది ఈ విధంగా సహాయం బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని మొదటి వచనం ధ్యానం చేస్తుండగా इस प्रकार हम लोग प्रथम वचन यहाँ पर देखने पर మరి गरीबों को, कंगाल को साज करने पर विपत्ति के दिन यहोवा उसको बचाएगा. మరి ఇక్కడ దావీదు అమాలేకీయులు ఈ ఈ ఈ వీళ్ళనందరినీ నాశనం చేసినప్పుడు దావీదు వీళ్ళందరికీ రక్షించడానికి వచ్చారు. इस समय में दावीद उन सबको बचाने के लिए दावीद आए थे. మరి 26 నుంచి చూస్తే ఆ యొక్క ఎవరైతే ఏమైతే తీసుకొని అమాలేకీయులు ఎవరైతే ఏమైతే దోచుకున్నారో కొద్దిగేమి గొప్పదేమి ఆ దోచుకున్న అంతా కూడా మళ్ళీ తిరిగి పంచేశాడు. దోపుడు సొమ్మని అసలు మిగిలిన తమ స్వంత పశువులను ముందుగా అలసట చేత దావీదును వెంబడించలేక బేసోరువాగు దగ్గర నిలిచిన 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమములు అడుగగా దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైనా కొందరు మీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమీ వీరికి ఇయ్యము, తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చు వచ్చిరి. మరి కింది వచనాలన్నీ చదివితే కూడా మరి జిక్సిక్లకు వచ్చినప్పుడు కూడా దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. ఆ దోపుడు సొమ్ము అంతా అందరికీ అక్కడ పనిచేశాడు దేవుడు. సో ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మరి ఈ సిక్లాగ్లో ఉన్న జనులకందరికీ దావీదు మరి కటాక్షించి సహాయము చేశాడు. దావీదు. ఓకే, సో బ్లెస్డ్ ఈస్ హీ హూ కన్సిడర్స్ ద పువర్. బ్లెస్డ్ ఈస్ హీ హూ కన్సిడర్స్ ద పువర్. కాబట్టి ఈ పువర్ అనేది ఏంటి? गरीब मने यहाँ पर क्या है? ఓన్లీ డబ్బులు లేకపోతే పువరా? सिर्फ पैसा नहीं रहने से गरीब है क्या? కాదు, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అని చెప్పబడింది. नहीं, आत्मा के विषय भी जो भी है उन भी धन्य है. బలము లేని వారు, ఆత్మీయంగా బలము లేని వాళ్ళు, और आत्मी के चीज में भी जो भी ठीक नहीं है उस बारे में यहाँ देखते हैं. మరి దావీదు ఆదుల్లము గుహలో ఉన్నప్పుడు దావీదుకి ఎవరెవరు సందర్శించవచ్చారు? और दावीद को कौन कौन देखने के लिए आए हैं? అసమాధానముతో ఉన్నవాళ్ళు, जिसको समाधान नहीं है, పేదవాళ్ళు, और गरीबे, రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు. और जो धनवान है, पैसा वाले हैं. మరి ఈ విషయాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి అని అంటే మరి ఈ విషయాలన్నీ కూడా క్రీస్తుకు సూచనగా కూడా మనము చదవాలి. ये सारे चीज क्या है मोने से प्रभु के बारे में भी लिखा. దేవుని చిత్తం అయితే అది మనం నెక్స్ట్ సండే చదువుకుందాము. కానీ మట్టికి 1 కొరింథీయులు 1వ అధ్యాయము 26వ వచనము చూడండి. 26, 27, 28, 26 నుంచి 30 వరకు చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మరి ఎక్కడైతే ఆపరేషన్ ఉంటుందో, ఎక్కడైతే ఆ యొక్క బలహీనులు ఎక్కడైతే తొక్కింపబడుతున్నారో అక్కడే మరి దేవుని యొక్క సహాయం కూడా ఖచ్చితంగా అనేది మనము గమనించాలి. हम लोग यहाँ पर देखते हैं जहाँ भी कंगाल या गरीब बेचारा रहते हैं,
उनको भगवान देखते हैं, उनका सहाय ఇప్పుడు करते हैं। మనం ఆరాధనలోకి వెళ్ళడానికి మనకు ఏ విషయాన్ని బట్టి మనము వెళ్ళాలి ఇప్పుడు ఆరాధనలోకి? अभी हम लोग आराधना करने वाले हैं, किस चीज को देखकर हम लोग आराधना को जाएंगे? దావీదు ఆ జిక్లకులో ఉన్న జనాంగాన్ని అంతటిని రక్షించాడు, బీదలను కటాక్షించాడు. हम लोग यहाँ पर देखने में दावीद उस गुफा में रहने वाले सारे लोगों को बचाए हैं और उनके साथ बातचीत किए थे। మరి పైన 40వ వచనంలో చివరి 17వ వచనంలో ఐఎమ్ పూర్ అండ్ నీడి, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దానికి ఎక్స్టెన్షన్గానే 41వ అధ్యాయం వస్తుంది. మరి శ్రమల పాలై దీనుడనైతిని అని అక్కడ దావీదు చెప్పినప్పుడు మరి మనకు ఏ విధంగా ఇది అప్లై చేసుకోవాలి? और अभी सारे चीज़ देखने पर जब भी हम लोग परेशानी में रहने पर हम लोग क्या करेंगे, किस प्रकार हम रहेंगे, ये सारे चीज़ हम लोग ध्यान कर रहे हैं। నన్ను గుంటలో నుండి పైకి తీసి బండ మీద నిలిపి నా అడుగులన్నీ స్థిరపరిచాడు అని చెప్పినప్పుడు మరి దేవుడు మన మీద కటాక్షించాడు కదా. जब हम लोग गड्ढे में थे, गड्ढे से बाहर निकालने पर इस प्रकार के सहाय कर प्रभु मेरे पर दया दिखाए थे। అయినా కానీ అది ఒక్క గుంటతోటి సమస్యలు క్లోజ్ అయిపోవు, ఇంకా ఎన్నో కష్టాలు వస్తాయి. ఈ దాంట్లో మన హృదయము క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుతుంది అన్న విషయాన్ని గ్రహించి सिर्फ गड्ढे से बाहर निकालना ही एक समस्या नहीं है, लेकिन हमारा हृदय में परिवर्तन आने का चीज़ भी बहुत ही प्रामुख्य चीज़ है। మరి దేవుడు మనము కూడా పూర్ అండ్ నీడీగా ఉన్నప్పుడు దేవుడు మనకి కూడా ఎంతో సహాయము చేశాడు అన్న విషయాన్ని మనము మదిలో పెట్టుకొని ఇప్పుడు మనము ఆరాధనలోకి వెళ్దాం. और हम भी जब निर्बल थे और किसी प्रकार के सहायता नहीं था, उस प्रकार प्रभु हमको साहाय्य किए हैं। इस सारे चीज़ को मन में ध्यान कर हम लोग आराधना में जाएंगे। ఓకే, సో బ్లెస్డ్ ఈస్ హీ హూ కన్సిడర్స్ ద పువర్. ది ఫస్ట్ వచనము దావీదు విషయంలో మనం చూసాము. దేవుని చిత్తమైతే యేసుక్రీస్తు విషయంలో ఎలాగూ ఇది ప్రవచనాత్మకంగా నెరవేరింది అనేది మనము నెక్స్ట్ సండే చూద్దాం. हम लोग यहाँ भजन और कीर्तन 41 में 41 में देखे हैं दावीद के बारे में, और प्रभु के आज्ञा होने से हम लोग अगले बार यहाँ यीशु मसीह के बारे में इस चीज़ को हम लोग ध्यान करेंगे। ఈ యొక్క సమయాన్ని నేను ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. यहाँ पर हम लोग एंड कर रहे हैं। అండ్ బ్రదర్ వసంత్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎంతో ఆల్ ఆఫ్ అ సడన్ ఆన్ ద స్పాట్ నేను లాగాను, ఎందుకంటే మన బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడ హిందీలో మాట్లాడేవాళ్ళు సడన్గా ఉన్నారు. ఇది ప్లాన్ చేయలేదు, ఆన్ ద స్పాట్లో నేను అతను చేయబట్టి నేను లాగాను. ఐఎమ్ సారీ బ్రదర్, కానీ మీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు కూడా మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలి, ఇంకా ఇట్లాగే మీరు ఇంకా వాడబడాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. बहुत सारे थोड़ा गलतियाँ हुए, क्षमा कीजिए इसके बारे में। थैंक यू.